నాకు భలే హ్యాపీగా ఉంది. సంతోషంగా పెళ్లి చేసుకుని వెళదాం అనుకున్నాం. ఇన్ని సమస్యలు ఎదురవుతాయని మేము అస్సలు ఊహించలేదు. డోంట్ వరీ డాడ్. మన బంధువుల్ని మనం కలుపుకోవాలని ఇంత దూరం వచ్చాం. ఇలాంటివన్నీ జరుగుతాయని మీరు కూడా ఊహించలేదు కదా. అయినా ఇక్కడెవరి తప్పు లేనప్పుడు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. నాకు మాత్రం భయంగా ఉంది. నా పెళ్ళి ఆపటానికి ఈ ఇంట్లోనే ఎవరో ఒకరు కుట్ర చేస్తున్నారని. అవును, ఈ మహాతల్లి నీలవేణిని కూడా అనుమానించొచ్చు. శాంతి చెప్పులు దొరికినప్పుడే ఈ నీలవేణిని పోలీసులకు అప్పగిస్తే బావుండేది. లేకపోతే ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నాం కదా, ఎవరితో ఒకరితో ఒక మాట చెప్పాల్సింది. కానీ వీళ్ళేమో పెద్ద ప్లానెట్ సేవియర్స్ లాగా ప్రవర్తించారు. అంతా వీళ్ల చేతుల మీదుగానే జరగాలని తాపత్రయపడ్డారు. దాని మూలంగానే ఈ దరిద్రం అంతా మనకి చుట్టుకుంది. ఇదంతా కావాలనే నీలవేణే చేసినట్టు అనిపిస్తుంది. కరెక్ట్గా చెప్పారత్తయ్య. మనతో కూడా ఆ విషయం గురించి చెప్పుంటే మనం కూడా జాగ్రత్త పడేవాళ్ళం కదా. రే తారక్, నువ్వు చాలా పెద్ద తెలివైన వాడు అనుకుంటున్నావు. కానీ నిన్నొక తెలివి తక్కువ దద్దమ్మని చేసింది నీలవేణి. ఇది నోటికొచ్చిందల్లా వాగడం, దీనికి తగ్గట్టు నువ్వు చెయ్యడం సరిపోయింది. నీ అజాగ్రత్త వల్ల, ఈ నీలవేణి అతి తెలివి వల్ల ఇప్పుడు అనవసరంగా ఈ కేసులో నువ్విరుక్కునేలా ఉన్నావు. ఆ పైడితల్లి చూస్తూ ఊరుకుంటుందా? నీ మీద లేనిపోని నిందలన్నీ వేసి నిన్ను జైలుకు పంపించడానికి ప్రయత్నిస్తుంది. స్టాప్ ఇట్! ఇంకా ఆపుతారా? ఎవరు నోటుకొచ్చినట్టు వాళ్ళు వాగుతున్నారంటే అవసరం లేదు. మీ సూచనలు సలహాలు ఇక్కడ ఎవ్వరికీ అవసరం లేదు. ఏం చేయాలో, ముందుకెలా వెళ్లాలో నాకు నా భార్యకి బాగా తెలుసు. పద నీలవేణి. చూడండి, నన్ను అనుమానిస్తున్న వాళ్ళకి నేనే సమాధానం చెప్తా. ఒక ఆడబిడ్డ ప్రాణం తీసి ప్రశాంతంగా నిద్రపోదామనుకున్న వాడి గుండెల్లో భయం అనే జ్వాల రగిలేలా చేస్తా. వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. నేనే వాణ్ణి పోలీసులకు అప్పగిస్తాను. ఈ విషయంలో మీరెవ్వరూ దిగులు పడాల్సిన అవసరం లేదు. త్వరలో శాంతికి న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగేలా నేను చేస్తా. పద నీలవేణి. ఏదో విధంగా ఈ కేసు నా మీద నుంచి డైవర్ట్ అయిపోతుందనుకున్నాను. కానీ ఈ తారక్గాడు నన్ను బయటకు లాగే వరకు ఊరుకునేటట్లేడు. ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి?